నమస్తే అందరికి. ఫర్ ద ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కార్ లోనైతే లాంగ్ జర్నీ చేస్తున్నాం. మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్తా, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మనం అనుకున్న ప్రయాణాలు అయితేయో కావో గానీ మనం అనుకోకుండా ప్లాన్ చేస్తే మాత్రం పక్కా జరిగిపోతుంది మామ. అంత మంచిగానే ఉంది కానీ మేము ఏడికి పోతున్నాం అనుకుంటురా? నా ఫ్యామిలీ అట్లే నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ కలిసి మేమైతే శ్రీశైలం పోతున్నాం. శ్రీశైలం అయితే నేను చాలా సార్లు ఆటోలనే వెళ్ళిన, పిల్లలతో పోతున్నాం కదా, వెదర్ చేంజ్ ఉందని స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉందని కార్లనైతే పోతున్నాం. మేమైతే నైట్ బయలుదేరినాం. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గరనైతే ఆపేసిర్రు. ఇక్కడ మున్ననూరు చెక్ పోస్ట్ దగ్గరనే చాయ్ తాగుదామని అయితే ఆగినాం. ఇక మేము ఎక్కడైతే చాయ్ తాగినామో అక్కడనే రూమ్ తీసుకున్నాం. నైట్ మొత్తం ఫుల్ వర్షం వచ్చింది. మార్నింగ్ కూడా ఎట్లా వర్షం వస్తుందో ఒకసారి చూడుర్రి. వెదర్ కూడా చాలా చేంజ్ అయిపోయింది మామ. ఇక పొద్దున్నే ఫ్రెష్ అప్ అయి శ్రీశైలం అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక చిన్నగా మెల్లగా ఫారెస్ట్ లకు అయితే ఎంటర్ అయిపోయినాం. నాకైతే ఇట్లా ఫ్యామిలీతో పోతుంటే మస్తు మంచిగా అనిపిస్తుంది, కానీ వర్షం పడకపోతే మాత్రం ఇంకా బాగుండేది అనిపిస్తుంది. ఇక ఎట్లయితే గట్లయిందని చెప్పి వెదర్ ఎంజాయ్ చేసుకుంటానైతే పోతున్నాం. కుందన్ వద్దంటే చెకోడీలు తిన్నది, కార్లనైతే వాంతింగ్ చేసుకుంది. దెబ్బకే కార్ అయితే ఆపేసిన. నేను కార్ ఆపిన దగ్గర వెదర్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా చూడండి. లైట్ గా వాన పడుతుంది, లొకేషన్ మాత్రం మస్తుంది. ఇక వర్షం పడుతుంది అని చెప్పి ఉరికి పోయి కార్ అయితే తీసిన. ఇక మళ్ళీ ఫారెస్ట్ లోనైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక సీదా శ్రీశైలం గేట్ల కాడనైతే ఆగినాం. లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎర్లీ మార్నింగ్ వైబ్ ఎట్లుందో ఒకసారి మీరు కూడా చూడు. లొకేషన్ చూసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఘోరంగా ఆకలి అవుతుంది. సున్నిపెంటల ఆపం తిననీకైతే ఆగిన. కార్ దిగి పోయి ఆటోలో కూర్చున్నామో లేదో మనిషికి 2 ఆపంలు అయితే తెచ్చి పెట్టిండు అంకుల్. చాలా టేస్టీగా ఉన్న ఆపంలో అయితే మంచిగా తిన్నాం. శ్రీశైలం దగ్గర సున్నిపెంటలో తెలిసిన ఫ్రెండ్స్ అయితే ఉన్నారు మాకు. ఇక సీదా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కాడికి అయితే వెళ్ళిపోయినాం. ఇక ఈ రోజు ఇక్కడనే ఆల్టింగ్ చేసి ఇక్కడనే రెడీ అయ్యి దర్శనానికి అయితే పోదామని ఫిక్స్ అయినాం. ఇక ఈ ఫస్ట్ వీడియోలో అయితే ఇక్కడ వరకు అయితే వచ్చేసినాం. ఫ్రెష్ అప్ అయి దర్శనానికి పోయే వీడియో మళ్ళీ పెడతా. నెక్స్ట్ వీడియో కూడా చూసేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా అకౌంట్ అయితే ఫాలో కొట్టు మామా.